సో ఒకటి మీ పార్టీ ఎమ్మెల్యే సీనియర్ ఎమ్మెల్యే బాలకృష్ణ గారు ఆ విధంగా అయిపోయింది అనుకున్నాం. మళ్ళీ ఈయన వచ్చి ఇంకేమీ లేనట్టుగా మరి ఏమీ లేనట్టే ఉన్నాయి. ఎందుకంటే మేము విమర్శించడానికో తప్పుపడ్డానికో ఏమీ లేకుండా మీరు పరిపాలన చేస్తున్నారు అనుకోవాలి. ఎందుకంటే ఆ అంశాలు ఏం మాట్లాడలేదు కాబట్టి ఆయన. గుడ్ ఈవినింగ్ రుచి గారు, మీకు అట్లాగే తోటి ప్యానలిస్ట్ అందరికీ నమస్కారం. ఇక్కడ మనం బాలకృష్ణ గారిని మాట్లాడటం లేకపోతే స్పీకర్ గారిని మాట్లాడటం ఒక సభ విషయం మీద మాట్లాడారు అని అనుకోవటం కంటే కూడా వాళ్ళు వైసీపీ పార్టీ ఏదైతే ఉందో ఒక రెండు కులాల మధ్య చిచ్చు పెట్టడానికి చేస్తున్నటువంటి ప్రయత్నంలో ఇది ఒక 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 అంశంగా వాళ్ళకు ఉపయోగించుకోవాలన్న తపనలో వాళ్ళు ఉన్నారు. ఏ చిన్న విషయం దొరికినా అది పొరపాటునో మాట తునటమో పొరపాటు జరగటమో తప్పు జరగటమో దాన్ని కూడా రెండు కులాల మధ్య చిచ్చు పెట్టి సమాజంలో అశాంతి రేకించేలాగా దాన్ని ప్రయత్నించడం అన్నది వాళ్ళు మనం కొంతకాలంగా అంటే దాదాపు ఒక 2-3 నెలల నుంచి మనం చూస్తున్నాం. ఏ చిన్న ఇష్యూ న్యాచురల్ గా జరిగిన ఇష్యూని కూడా దాన్ని ఫ్లేవర్ అప్ చేయడం. మొన్న జరిగిన మర్డర్ విషయం కూడా అలాగే చేశారుగా. అలాగే జరిగింది. ఇప్పుడు ఏంటంటే బాలకృష్ణ గారు చిరంజీవి గారి విషయంలో అది అయిపోయినటువంటి అంశము, దానికి ఇరుపక్షాలు వివరణ ఇచ్చుకున్నారు, అది అయిపోయింది. అది తిరిగి అదే విషయాన్ని అటు క్యారెక్టర్ అసాసినేషన్ బాలకృష్ణ గారిని ఒక ఎమ్మెల్యేగా సాటి లెజిస్లేచర్ యొక్క ఆయన్ని క్యారెక్టర్ అసాసినేషన్ చేయటం, ఏది ఒక లెజిస్లేచర్ తాగి మాట్లాడాడు అని చెప్పటం, అట్లాగే స్పీకర్ ని పోస్ట్ అని అవమానించడం, చిరంజీవి గారిని అంటే తాగి మాట్లాడినట్టే ఎవరిని మాట్లాడినట్టు చిరంజీవి గారిని మాట్లాడినట్టు ఆయన ఉద్దేశంలో జగన్మోహన్ రెడ్డి గారు దీంట్లో అంటే ఏంటి, అది ఆటికి పాసిఫై అయిపోయింది, అది అయిపోయింది, దాని ప్రాబ్లం సాల్వ్ అది. తిరిగి దాన్ని కొద్దిగా దానికి ఏదైనా అగ్గి వేద్దామా, దాని నుంచి చలి కాచుకుందామా అన్న వ్యవహార తీరులో ఆయన మాట్లాడిన అంశం ఆయన తెలియకుండా మాట్లాడాడు, లేకపోతే ఆయన విలువలు కట్టుబాట్లు అసెంబ్లీ దానికి ఒక చర్చ ఇవన్నీ అతనికి ఉంటే అతను దీన్ని ఆ అంశాన్ని ఈ రకంగా రాజకీయంగా వాడుకునేవాడు కాదు. అంటే అవన్నీ వాటి గురించి మాట్లాడడం నా ఉద్దేశంలో ఈ అసెంబ్లీ వీటి ప్రోటోకాల్స్ గురించి మాట్లాడడం అన్నది జగన్మోహన్ రెడ్డి పర్టికులర్ గా జగన్మోహన్ రెడ్డి అండ్ కో ఆ పార్టీకి సంబంధించిన మనకు వేస్ట్ ఆఫ్ టైం. అసలు జగన్మోహన్ రెడ్డి అంటే టీం అన్నది రాష్ట్రంలో అడుగుపెట్టి ఏ రోజైతే 2014 మునుపు పార్టీ స్థాపన జరిగి వాళ్ళ అసెంబ్లీలో అడుగుపెట్టి అసెంబ్లీ వాళ్ళు ఏ రోజైతే వచ్చారో ఆ రోజే ఒక అసాంఘిక శక్తులు ఈ నేల మీద అడుగడినాయని మనం చెప్పొచ్చు. అలాంటి వాళ్ళ గురించి మనము ఈ నైతిక విలువల గురించి ఎతికల గురించి మోరల్స్ గురించి మాట్లాడడం అనేది ఇప్పుడు కాదు ఇప్పుడు ఆ పార్టీ అలాంటి వాళ్ళ గురించి ప్రభుత్వంలోకి వచ్చింది, 5 ఏళ్ళు పరిపాలన చేసింది. ఇప్పుడు సరే సీట్లు తక్కువ తప్పు కాదు ఋషి గారు, నేచురల్ గా మాట్లాడుకోవడం తప్పు కాదు. ఇక్కడ నేనంటే వాళ్ళకు ఉన్నాయి మాట్లాడుకోవడం వృధా, వాళ్ళకి ఎక్స్పెక్ట్ చేయడం వృధా, నా వివరణ అది. అయితే ఇక్కడ వాళ్ళు చలిగాచుకోవటం అన్నది 24 గంటలు చేసేటువంటి ప్రయత్నం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ చూసిన తర్వాత నవ్వాల ఏడవాల ఎవడికి అర్థం కాల. ఏంది జోగి రమేష్ ఎవడో తెలియదు, ఆయన ఫోన్ ఇట్లాగా పెట్టి రెండు ఫోన్లు ఉన్నాయి. ఈ ఫోన్లు ఎక్కడి నుంచి వచ్చినాయి, అసలు ఆ వ్యక్తి నాకు తెలియదు అంటారు. ఒక టీవీ ఇంటర్వ్యూలో అదే హైదరాబాద్ లో ఆ జనార్దన్ రావు అనే వ్యక్తి మా ఊరు, మా వీధి, మా ఎదురిల్లు, మా తాతకాలం నాటి నుంచి ఫ్రెండ్షిప్ ఉంది అని చెప్పేసి ఆయన స్వయంగా కన్ఫెషన్ అయిన తర్వాత ఆయన తో కలిసి ఉన్నటువంటి ఫోటోలు. విద్యాసాగర్ గారు ఆ విషయం మనం మాట్లాడదాం, అది ఈ మద్యం ఇష్యూ వచ్చినప్పుడు మాట్లాడదాం, అది ప్రధాన అంశం. చిన్న బ్రేక్ తీసుకుంటా శ్రీనివాస్ గారు, చిన్న బ్రేక్ తీసుకున్న తర్వాత ఈ డేటా సెంటర్ విషయంలో అంటే వైసీపీ పార్టీ నాయకులు 10 రోజుల నుంచి ఏం ప్రయత్నం చేశారు, అసలు అది గోడౌన్ అని మాట్లాడిన వాళ్ళ స్థాయి మరి ఈయన 10 రోజుల్లో కాస్త